ఎస్ ఒక్కసారి నేను చదివి వినిపిస్తాను. ఇది గ్రేట్ ఆంధ్ర. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఓటు వేస్తారు? ఇప్పటికిప్పుడు ఎన్నికలు రావు, అయినా సరే అడిగారు. ఎందుకు అడిగారంటే నేను అనుకుంటున్నా ప్రభుత్వమే ఈ సర్వే చేస్తోంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం మనం. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఓటు వేస్తారు? వైఎస్ఆర్సీపీకి వేస్తామని 78% మంది, టీడీపీకి వేస్తామని 15% మంది, జనసేనకి వేస్తామని 9% మంది, బీజేపీకి అంటూ 2% మంది. నెక్స్ట్ ద న్యూస్ తెలుగు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వ ఏడాది పాలనపై మీ అభిప్రాయం చాలా బాగుందని కేవలం 11% మంది, పర్వాలేదంటూ 5% మంది, అస్సలు బాగోలేదని 82% మంది, చెప్పలేమని 2% మంది. గుర్తుపెట్టుకోండి, అస్సలు బాగలేదు ఈ ప్రభుత్వ పాలనని 82% మంది చెప్తున్నారట. ఇక జర్నలిస్ట్ సాయి గారు, జగన్ ఓడి బాబు పాలనకి శ్రీకారం చుట్టిన గెలుపొందుకున్న రోజుది, ఏడాది విజయం పాలనపై మీ అభిప్రాయం అని పెడితే ఇందులో అద్భుతమని 27% మంది, బాగుందని 12% మంది, పర్వాలేదని 7% మంది, అస్సలు బాగోలేదని 54% మంది. ఇదంతా చూడండి ఒక్కసారి. ఇక ద న్యూస్ తెలుగు. విపక్ష నేతగా ఈ ఏడాది కాలంలో వైఎస్ జగన్ తీరు మీద ఏమంటారు? విఫలమయ్యారు 12% మంది, ప్రజల పక్షాన నిలిచారు 86% మంది. ఇది ఇక ఫైనల్గా ఒక రిపోర్ట్ చూపిస్తాను చూడండి. ఐఐటి నిపుణులకు సంబంధించినటువంటి రిపోర్ట్, ఫైనల్ రిపోర్ట్ ఒక్కసారి స్క్రీన్ పైన ప్లే చేయండి. నేను ఆ రిపోర్ట్ చదివి వినిపిస్తాను మీకు. మొత్తం ఎంతమంది ఎమ్మెల్యేల పైన, ఇంతకుముందు 70కి పైగా కేకే సర్వే చెప్పింది కదా, ఇది ఐఐటి నిపుణులు చూపించింది వాళ్ళ సర్వే. ఇది 76 మంది ఎమ్మెల్యేల పైన, ఏ ఏ జిల్లాల వారీగా ఉంది లెక్క ఇక్కడ. 76 మంది ఎమ్మెల్యేల పైన నంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఫేసింగ్ డిస్సాటిస్ఫాక్షన్ యాంటీ ఇన్కంబెన్సీ ఇన్ పబ్లిక్. శ్రీకాకుళం 5, విజయనగరం 6, విశాఖపట్నం 5, ఈస్ట్ గోదావరి 8, వెస్ట్ గోదావరి 6, కృష్ణా 5, గుంటూరు 7, ఒంగోలు 4, నెల్లూరు 4, చిత్తూరు 7, అనంతపురం 7, కడప 6, కర్నూలు 6. మొత్తం 76 మంది ఎమ్మెల్యేల పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ సర్వే ఫలితం పూర్తిగా నా దగ్గర ఉంది. అది అందులో వాళ్ళు క్లియర్గా చెప్పారు ఇప్పుడు ప్రభుత్వం నిర్వహిస్తున్నట్టే అని. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈ 76 స్థానాలు వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతుందని ఆ సర్వే చెప్తోంది. ఇందులో టీడీపీకి సంబంధించి 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఇందులో నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఫేసింగ్ యాంటీ ఇన్కంబెన్సీ అండ్ డిస్సాటిస్ఫాక్షన్ ఇన్ పబ్లిక్ 54 మంది, జనసేనకు సంబంధించి 17 మంది, క్లియర్గా చూడండి. బీజేపీకి సంబంధించి 5 ఎమ్మెల్యేల పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎందుకు ఏడాది కాలంలోనే ఇంతటి తీవ్ర వ్యతిరేకత కూటమి ప్రభుత్వం పైన వచ్చింది? ఇంతమంది ఎమ్మెల్యేల పైన ఎందుకు వచ్చింది? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఓటు వేస్తారని సర్వే ఎందుకు చేస్తున్నారు? ముందుగా ఐవీఆర్ఎస్ సర్వే ప్రభుత్వం నిర్వహించింది, సంక్షేమ పథకాలు మీకు ఎలా అందుతున్నాయని. అందులో షాకింగ్ నిజాలు బయటపడే. ఒక్క సంక్షేమ పథకమైన వస్తే కదా ప్రజల నుంచి సంతృప్తి రావడానికి 10% మంది నుంచి కూడా